రెడ్డి పాలన తీరు ఎలా ఉంది? గులాబీలపై కొరడా జులిపిస్తున్నారా? రాజకీయ వ్యూహాత్మకంగా సాగుతున్నారా? పాలనలో తన మార్కు చూపిస్తున్నారా? రేవంత్ పై అధిష్టానం ఏమనుకుంటుంది? ఇచ్చిన హామీలను అమలు చేశారా? రేవంత్ వద్దన్న వారే జై కొట్టేలా ఎలా చేశారు? ఇంతకీ నెక్స్ట్ రేవంత్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? మంత్రి పదవి లేకుండా సీఎంగా రేవంత్. గత 10 ఏళ్లలో అధిష్టానం వద్ద తన మార్కు చూపించిన రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితమైన బీఆర్ఎస్. అనుకున్న సమయానికి రుణమాఫీ. తన చుట్టూ టీంని స్ట్రాంగ్ చేసుకున్న రేవంత్. బట్టి విక్రమార్క లేకుండా బయటకు వెళ్ళని రేవంత్. దట్ ఈజ్ అంటున్న కోమిటిరెడ్డి బ్రదర్స్. మైండ్ గేమ్ తో బీఆర్ఎస్ ను దెబ్బ కొడుతున్న రేవంత్. రాజకీయాల్లో అనుభవం ముఖ్యం కాదు, అప్పటికప్పుడు అనువైన నిర్ణయాలు తీసుకోవడమే రాజకీయాల్లో రాణిస్తారు. గతంలో మంత్రి పదవి కూడా దక్కని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇది ఆయన వద్దకు చేరిన పదవి కాదు, శ్రమించి చెమటోడ్చి తన వద్దకే పదవిని రప్పించుకున్నారు. ఉద్దండులను, సీనియర్ నేతలను తోసి ఆయన పదవి తెచ్చుకోవడం ఆషామాషి కాదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒకరు ముందుకు నెడితే నలుగురు వెనక్కి లాగుతారు. అలాంటి కాంగ్రెస్ ను తన నాయకత్వంలో అధికారంలోకి తేవడం నిజంగా రేవంత్ రెడ్డి లక్కనే చెప్పాలి. 10 ఏళ్లు ఎవరికీ సాధ్యం కానిది తాను చేసి చూపించారన్న పేరును హైకమాండ్ వద్ద తెచ్చుకోగలిగారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా అనేక అనుమానాలు బయలుదేరాయి. బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను సోదీలో లేకుండా చేయగలిగారు. ఒక్క సీటు రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుకు తేదీలు చెప్పి మరీ ప్రజలను మరలా కాంగ్రెస్ వైపు సమర్థవంతంగా తిప్పగలిగారు. వచ్చింది 8 స్థానాలే అయినా తక్కువేమీ కాదు. ఎందుకంటే బీజేపీని తట్టుకొని మరీ కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాలను దక్కించుకోగలిగింది. ఇక కాంగ్రెస్ లోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నాళ్లు ఉంటారన్న అనుమానం అందరిలోనూ కలిగింది. ఈ నేపథ్యంలో తన చుట్టూ ఉన్న టీంను ఆయన గట్టిగా చేసుకున్నారు. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లు బట్టి విక్రమార్క లేకుండా రేవంత్ రెడ్డి అడుగు కూడా బయటపెట్టరు. ప్రతి కార్యక్రమంలో ఆయన తన వెంట ఉండేలా చూసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళినా, మరో చోటకి వెళ్ళినా బట్టికి ఇచ్చే గౌరవం మరొక నేతకు ఆయన ఇవ్వడం లేదు. అలాగే ఎన్నికల ముందు వరకు తనపై ఒంటికాలిపై లేచే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలను కూడా ఆయన దారికి తెచ్చుకోగలిగారు. ఎంతగా అంటే మరోసారి సీఎం రేవంత్ అనే అన్నంత తరహాలో వారు చేస్తున్న వ్యాఖ్యలు రేవంత్ వారిని ఏ రకంగా సెట్ చేయగలిగారో చెప్పకనే చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తన వైపునకు రప్పించడంలో కూడా రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మైండ్ గేమ్ ఆడి కొందరు నేతలను నేరుగా బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తెచ్చుకోగలిగారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకత్వం నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ రేవంత్ రెడ్డి వారిని బుజ్జగించి మరీ పార్టీలో చేర్చుకున్నారు. జగిత్యాల వంటి చోట సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనినా అక్కడి నుంచి సంజయ్ కుమార్ కు పార్టీ కండువా కప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇలా ఒక్కొక్కటి అధిగమిస్తూ అసెంబ్లీలో, మండలిలో కాంగ్రెస్ బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. నిత్యం ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కారానికి చూపుతూ కేసీఆర్ కు తనకు మధ్య తేడాను చూపిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నారు. ఇక అమెరికా పర్యటనతో పెట్టుబడులు తేవడంలో సక్సెస్ అయ్యి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోమని నిరూపించుకోగలిగారు. ఇప్పుడు చెప్పినట్టుగానే రుణమాఫీ చేసి కారు పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.